హలో అండి, వెల్కమ్ టు సాయిశ్రీ ఫ్యాషన్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక 3 బ్లౌజెస్కి బ్యాక్ నెక్ డిజైన్స్ ఎలా కట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దామండి. సింపుల్ డిజైన్సేను, ఎవరైనా ఈజీగా నేర్చుకోవచ్చు. కొంచెం ఆల్రెడీ ఇవి ట్రెండింగ్లో ఉన్నాయి, అయినా ఇవి స్టిచ్ చేసి ఇస్తే ఈ నెక్ వాళ్ళకి పర్ఫెక్ట్గా నచ్చిందని మరొక 3 బ్లౌజెస్ అవే ప్యాటర్న్స్ అడిగారనమాట. అంత క్రితం చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోలో చూస్తారనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళైతే వీడియోని పూర్తిగా చూసినట్లయితే మీకు అర్థమవుతుందండి. షోల్డర్ దగ్గర నుండి 3 ఇంచెస్, అలాగే డీప్ డౌన్ నుండి 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకుని, మనం మార్కింగ్ చేసుకున్నటువంటి ఫస్ట్ మార్కింగ్ ఏమో లోపల వైపుకి, తర్వాత మార్కింగ్ ఏమో బయట వైపుకి వచ్చాం. ఇలా తీసుకుంటే ఇలా లీఫ్ షేప్లో వచ్చిందండి. ఇది పర్ఫెక్ట్గా ఉంది, చాలా నీట్గా కూడా ఉంది. ఇలాంటివి ఒక 1 or 2 బ్లౌజెస్ వాళ్ళకి కట్ చేసి ఇచ్చామండి, అంటే స్టిచ్ చేసి వాళ్ళకి నచ్చినాయి అన్నమాట. ఈసారి ఏంటంటే ఈ వీడియోని కటింగ్ వీడియోతో పాటు స్టిచ్చింగ్ వీడియోని కూడా పెడదాం అనుకుంటున్నానండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఒక లైక్ చేసినట్లయితే నేను కంపల్సరీ ఇది స్టిచ్చింగ్ వీడియోని అప్లోడ్ చేస్తాను. ఇదిగోండి, లీఫ్ షేపు చాలా ఈజీగా సింపుల్గా ఇలా కట్ చేసుకోవచ్చండి. ఈ కట్ చేసిన ప్రకారం మనం పేపర్ సాఫ్ట్ వేసుకున్నా బాగుంటుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. లేదంటే పైపింగ్ ఇచ్చినా కూడా బాగానే ఉంటుంది. నెక్స్ట్ కటింగ్ చూద్దాం ఇప్పుడు. ఈ వీడియో ఇది వచ్చేసి అంత క్రితం కూడా ఒకటి క్రీమిష్ వైట్ మీద కూడా చేసామండి. ఇక్కడ చిన్నగా లవ్స్ అంటే హార్ట్ సింబల్ అంటాం, లవ్ సింబల్ అంటాం, ఆ టైప్లో ఈ కార్నర్లో అంటే డీప్ మనం నెక్ డీప్ దగ్గర ఇంత కార్నర్ ఇచ్చిన దగ్గర ఇచ్చేసి ఆ పైనుంచి షోల్డర్ మీద నుంచి కొంచెంగా లోపల నుండి వచ్చి మళ్ళీ ఇక్కడ మనం ఎక్కడైతే కార్నర్ దగ్గర ఇచ్చామో అక్కడ వరకు కలిసిపోతే సరిపోతుంది. వీళ్ళకి ఈ నెక్ పర్ఫెక్ట్గా బాగుందంట, అంటే కొంచెం యూనిక్గా ఉందక్క, ఇలా నాకు మరొక బ్లౌజ్ స్టిచ్ చేసి ఇస్తావా అని అడిగారు. ఇదైతే కనుక నేను నెక్ కట్ చేయనండి, ఎందుకంటే అప్పుడప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఒకసారి మళ్ళీ మధ్యలో అమ్మ స్టిచ్చింగ్ అయిపోయిందనో లేదంటే కటింగ్ అయిందనో ఫోన్ చేస్తే, వాళ్ళు కనుక ఫోన్ చేస్తే వాళ్ళకి ఏదన్నా బయట ఇన్స్టాలో కానీ ఎక్కడైనా చూసారనుకోండి, నెక్స్ వేరేలాగా మారుస్తావక్క అంటూ మళ్ళీ ఫోన్ చేస్తానమాట తను. అప్పుడప్పుడు కాదు, రెగ్యులర్గా నా దగ్గరే కుట్టించుకుంటూ ఉంటుంది. కాబట్టి నాకు కష్టంగా, అంటే కటింగ్ ఆల్రెడీ అయిపోయినా దాన్ని ఏదైనా తనకు కావాల్సిన మోడల్గా కట్ చేయడానికి మళ్ళీ ట్రై చేస్తానండి. ఒకసారి కటింగ్ చేసేసి తనకి ఇట్లా మ్యాప్ చేసేసి తనకు ఒక ఫోటో షేర్ చేశానంటే ఇలాగే ఓకే అని అంటే సరే, లేదంటే కనుక మరొక షేప్ మారుస్తానమాట. ఇది అందుకని కట్ చేయను. ఇది ఇంకొక బ్లౌజ్ అండి. ఈ 3 తనవే, ఒక్కళ్ళవే అనమాట. ఇంకోటి షోల్డర్ మీద నుండి ఇట్లా 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగు, అలాగే డీప్ మన నడుం డీప్ నుండి 2 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని, సేమ్ ఫస్ట్ బ్లౌజ్లో ఎలా అయితే లోపలికి వచ్చామో 1/2 ఇంచ్ అలా, మళ్ళీ డీప్ దగ్గర ఒక 1/2 ఇంచ్ బయట వైపుకి వీపు వైపుకి వస్తే ఇక్కడ ఒక సర్కిల్ గీసేసుకుంటే సరిపోతుంది. వీళ్ళు ఇక్కడ సర్కిల్ ఏమొద్దు, మాకు పాట్ షేప్ కావాలన్నారండి. వీళ్ళు అన్ని రౌండ్ షేపు ప్రిఫర్ చేయరనమాట. ఒక్కొక్క బ్లౌజు ఒక్కొక్క షేప్లో కావాలంటూ ఉంటారు. ఇది పాట్ షేప్ ఈజీగా ఇలా చేత్తోనే చేసుకోవచ్చండి. లేదంటే మనకి ఆమ్ రౌండ్ ఉంది కదా, ఆమ్ రౌండ్ సహాయంతో కూడా ఇట్లా మ్యాపింగ్ అంటే మనం మ్యాప్ చేసుకోవచ్చు. ఇలా ఈ చిన్నగా పైకి షోల్డర్ మీదకి వెళ్ళిపోయామంటే సరిపోతుంది. మీకు కనిపించడం కోసం మరొకసారి గీసి చూపిస్తున్నానండి. ఇక్కడ కొంచెం రౌండ్ రాలేదు కదా, రౌండ్ తీస్తున్నాను అనమాట. ఇంతేనండి, చాలా ఈజీగా సింపుల్గా చిన్న మోడల్స్, అంటే అన్నీ రౌండ్ నెక్లు కాకుండా వేరు షేప్లు ఇస్తూ ఉంటే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా కస్టమర్స్. మనల్ని వదులుకోరు, మనకు కూడా కస్టమర్ బయటికి పోకుండా ఉంటారు. అన్నిటికీ రౌండ్ షేప్లే కాకుండా చిన్న మార్పులతోటే మనం బ్యాక్ నెక్ డిజైన్స్ షేపులు మారుస్తూ ఉంటే కస్టమర్ మన దగ్గర నుండి బయటకు వెళ్ళకుండా ఉంటారు. మనకు కూడా ఇంకా ఈజీ టెక్నిక్స్ ఎలా అయితే మనం కట్ చేసుకోవచ్చు అనేది మనకు కూడా చిన్న టెక్నిక్స్ మార్చుకుంటూ ఉంటే బాగుంటుందండి. మన వర్క్ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా అయిపోయినాయండి ఈ 3 బ్లౌజెసే వీళ్ళవి. ఇది కూడా కట్ చేయను, ఫైనల్గా వాళ్ళకి చూపించిన తర్వాత కట్ చేస్తాను. మీకు ఇది ఒక ఐడియా ఉండటం కోసం ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే మీరు కూడా కటింగ్స్ ఇట్లాగే చిన్నగా నిదానంగా పేపర్ మీద నేర్చుకోండి ఫస్ట్. ఆ తర్వాత మీ బ్లౌజులు స్టిచ్ చేసుకుని బయట వాళ్ళు కూడా ఈజీగా స్టిచ్ చేసి ఇవ్వచ్చు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.